బంగారు పల్లెనికైనా సరే గోడ చేరికంటూ ఉండాలి అంటారు. అటువంటిది ఎటువంటి మనిషికైనా సరే లోపం అంటూ ఉంటుంది. కానీ కొంతమంది ఆ లోపాన్ని వాళ్ళు హీరో అనిపించుకోవడానికి, మనల్ని జీరో చేయడానికి, మనల్ని బాధ పెట్టేయడానికి, మన కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా చేయడానికి తెగ జోకులు వేసేసుకుంటూ ఉంటారు మన మీద. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ఉండాలనేది వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో కొంతమందికి లోపాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది విపరీతమైన కోపం ఉంటుంది, లేదంటే కొంతమందికి ప్రతిదానికి ఏడ్ చేసే గుణం ఉంటుంది, లేదు కొంతమందికి ఇంకొక రకమైన లోపాలు ఉంటాయి. అలా ఒకరికి కాదు కొంతమందికి ఇబ్బంది పెట్టే లోపం అనుకోండి, అది అందరికీ ఇబ్బంది పెడుతుంది. ఒక కోపం ఉందనుకోండి, మీలో ఒక కోపం ఉంది, అది లోపం, అది అందరికీ కూడా ఇబ్బంది పెడుతుంది. అంటే ఖచ్చితంగా దాన్ని మనం మార్చుకోవాలి. మీకు అలా విపరీతమైన కోపం వచ్చేస్తుంది, ఏం పని చేస్తారో, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో మీకే తెలియకుండా లిమిట్ దాటిపోయి చేసేసే పనులు ఉన్నాయనుకోండి, ఆ సమయం అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా కోపం వస్తుందన్న సమయంలో పక్కకు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోయి కాసేపు కళ్ళు మూసుకొని అంకెలు లెక్క పెట్టడం, లేదంటే ఒక దైవనామస్మరణ చేయడం, లేదంటే ఒక పుస్తకం చదువుకోవటం, ఇటువంటివి ఏదో ఒక 10 నిమిషాల పాటు చేశారు అంటే ఆ కోపం అనే లోపం నుంచి, విపరీతమైన కోపం అనే లోపం నుంచి మీరు బయటపడే మార్గం నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటుంది. మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని తగ్గించుకునే మార్గం మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి ప్రతిదానికి ఏడ్ చేసే గుణం ఉంటుంది, ధైర్యం ఉండదు, ప్రతిదానికి అమ్మో అంటుంటారు, ధైర్యాన్ని కోల్పోతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనకి చుట్టుపక్కల జనాలు అందరూ ఉంటారు కాబట్టి మనలో ఉన్నది భయం అనే లోపం. చుట్టూ అందరూ ఉంటారు కాబట్టి భయం ఉంది కాబట్టి మనకి అందరూ ఏదో సాయం చేస్తారు అన్న దీనితో మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఎవ్వరు ఏమి చెయ్యరు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే చెయ్యాలి, ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే అది సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు మీరే హీరో అనుకొని, మీకు మీరే ధైర్యం అనుకొని, అన్ని రకాల నేనే ఉన్నాను, ఇప్పుడు ఈ ప్రాబ్లం నేనే తీయాలి, నేను రావాలి బయటికి అని చెప్పేసి 1-4 సార్లు నిద్దట్లో కూడా ఆ పని అనుకొని అందులో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఒక రోజుకొకరోజు ఇంప్రూవ్ చేసుకోండి. ఏదైనా సరే ఒకే రోజుతోటి ఏ పనులు కూడా అయిపోవు. కానీ మనం క్రమేపీ దాన్ని అలా చేస్తూ ఉండగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందులోంచి బయటకు వస్తాం. కొంతమంది ఉంటుంటారు, మనది చిన్న లోపమైనా సరే వాళ్ళు హీరోలు అనిపించుకోవటం కోసం, 10 మందిలో మనల్ని జోకర్లు చేయటం కోసం, మన కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా చేయటం కోసం దాన్ని అందరి ముందు పెద్దగా పెట్టి నవ్వుతూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలా అయితే మన ఇంత లోపాన్ని కూడా అంతగా చూపించి జోక్స్ వేసుకుంటూ ఉంటున్నారో అలాంటి వాళ్ళకి మనం కూడా ఖరాఖండిగా ఖచ్చితంగా మీరు కూడా 10 మందిలో నోరెత్తి చెప్పాలి, నువ్వు వేసే వెధవ జోక్స్ ఏవి నాకు నచ్చట్లేదు, నా లైఫ్ స్టైల్ ఇదే, నాతో నడక నీకు నచ్చితే నువ్వు ఉండొచ్చు, లేదు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఏం తప్పు లేదు, నేను ఇట్లా ఉంటాను, నా జీవన శైలి ఇదే అని చెప్పేసి వాళ్ళతో కూడా ఖరాఖండిగా మొహం మీద కొట్టినట్టుగా చెప్పేసేయండి. ప్రతిదానికి కూడా నువ్వు వింటే నీ లైఫ్ ఇలాగే ఉంటుంది, నువ్వు వింటే నీ లైఫ్ అందుకే ఇలా అయిపోయింది, నీలో వింటే ఇలాగన్నాను అని మనుషులకి 1-4 సార్లు నువ్వు వింటే నీ లైఫ్ ఇంతే, నువ్వు వింటే నీ లైఫ్ ఇంతే అనే మనుషులకి కూడా దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అలాంటి చీడ పురుగులకి మనం అందరం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువగా తిరుగుతున్నంత వరకు కూడా మన కాన్ఫిడెన్స్ మనకు దెబ్బతింటూనే ఉంటుంది. మన మీద మనకు గెలుపు కనిపించదు. మన గెలుపు మనకు కనిపించాలి అంటే ఎవరమైనా సరే మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలన్నా, లేదంటే భయాన్ని తగ్గించుకోవాలన్నా మనం పక్కకి వెళ్ళిపోయి నేనే ఉన్నాను, నేను చేయగలను అనే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. భయం పోగొట్టుకోవడానికి కోపాన్ని, నేను ఇలా చేయడం కరెక్టా కాదా అని, ఆ మనిషి మీద నేను చేయడం కరెక్టా కాదా అని 1-2 సార్లు పక్కకు వచ్చేసి ఆలోచించుకోవాలి. కానీ అంతకు మించి ఇంకా చిన్నవి నుండి మనల్ని బాధ పెట్టే మనుషులకి మాత్రం నువ్వు ఇలా ఉండబట్టే నీ ఇలా లైఫ్ ఇలా అయిపోయింది అనే మనుషులకు మాత్రం దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే అప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం మౌనంగా ఉండాలి.
వారంలో ఒక్కసారైనా సరే మన కోసం మన కాస్త సమయం గుర్తించుకొని మనలో ఉన్న లోపాలు ఏంటి, మనం ఎవరిని బాధ పెట్టాం, ఎవరితో ఎట్లా ఉంటున్నాం అనేది ఒకసారి మనం గమనించుకొని ఇక మీదట ఈ వారం నుంచి నేను అట్లా ఉండకూడదు అని మనం ఒకరి లెక్క వేసుకున్నామంటే ఎక్కడ ఎటువంటి ఆఫీసుల్లో పనిచేసినా ఎటువంటి దగ్గరైనా సరే మనం చక్కగా సర్వే అయిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.